దురంధర్ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది ఓటీటీలో వచ్చిన తర్వాత. మూవీ రన్నింగ్ టైమ్ లా హిందీలో రిలీజ్ అవ్వడం వల్ల మనమైతే చూడలేకపోయాం. బట్ ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్ అయితే ఉంది. ఈ స్టోరీ చూసిన తర్వాత దురంధర్ అని అంటే ఒక క్యారెక్టర్ నేమ్ అనుకున్నా, బట్ ఇది ఒక ఆపరేషన్ నేమ్. అండ్ ఈ ఆపరేషన్ లో మన రణ్వీర్ సింగ్ పాకిస్తాన్ వెళ్ళి స్పై గా అక్కడ వాళ్ళతో చేరిపోయి అక్కడ ఉన్న గ్యాంగ్స్ తో చేరిపోయి ఆ పాకిస్తాన్ దగ్గర నుంచి మన ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చాడు అనేది ఈ ప్లాట్ ఈ సినిమాది. బట్ ఇక్కడ మనం ఇంత సింపుల్ గా చెప్పేస్తున్నాం. బట్ మూవీలో అయితే అలా అయితే లేదు. 3 hours 25 minutes ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్క ఫేమ్ అండ్ ప్రతి ఒక్క సీన్ కూడా చాలా రియలిస్టిక్ గా, చాలా అంటే ఏమంటారు లాజికల్ గా, అరే వ్యూయర్స్ కూడా ఆ సీన్ చూసేటప్పుడు బోర్ కొట్టకుండా చాలా ఎంగేజ్ గా తీయడం జరిగింది. ఇంత ఫ్రెష్ గా, ఇంత ఎంగేజ్ గా మనకు చాలా మూవీస్ లో మనం ఇలాంటి స్టోరీ చూసే ఉండుంటాము. రియల్ లైఫ్ ఈవెంట్ బేస్డ్ మీద తీస్తారు అయినా కూడా పెద్ద మనకు కొత్తగా ఏం అనిపించకపో ఉన్నప్పటికి కూడా ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది డైరెక్టర్ ఆదిత్య తార్ గారు ఎక్సలెంట్ గా అయితే రాసుకున్నారు. అండ్ ఆ ప్రెజెంటేషన్ కూడా, ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. ఓవరాల్ గా నాకు నచ్చింది మూవీలో అంటే మాత్రం ఎక్కడైతే మనకి ఐ మూమెంట్ వస్తుంది అని చెప్పి ఫీల్ అవుతామో అక్కడ విపరీతమైన ఐ మూమెంట్ వస్తుంది. అండ్ అలానే కొన్ని సీక్వెన్స్లు మనకి ఇంటెన్స్ గా గూజం తీసుకొస్తాయి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా. సో మూవీ రిలీజ్ అయిన 50 days అయినప్పటికీ ఇంకా రన్ అవుతూనే ఉంది. అండ్ ఇప్పటికీ ఒక్క హిందీ లాంగ్వేజ్ లోనే దాదాపు 1400 కోట్ల వరకు దగ్గరికి అయితే వెళ్ళిందని చెప్పాలి. అండ్ వరల్డ్ డివైడ్ మన RRR మూవీని కూడా క్రాస్ అయితే చేసింది సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యే. సో మూవీని రియల్ ఈవెంట్ మీద తీశారు కాబట్టి మనకి కొన్ని ఒరిజినల్ మన రియల్ లైఫ్ లో జరిగిన ఒరిజినల్ సీక్వెన్స్ అండ్ ఆడియోస్ కూడా వినిపిస్తారు. ఇంకా మూవీని మనం ఓన్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండేటట్లయితే ఉంటది. సో అందుకే ఈ మూవీ వర్కౌట్ అయిందని చెప్పి అయితే నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీ ఎందుకు మీకు సజెస్ట్ చేస్తున్నాను అంటే మాత్రం ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ని థియేటర్లో ఎట్లా మిస్ అయ్యాం, ఓటీటీలో మిస్ కాకండి అనే ఒపీనియన్ అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మరి దురంధర్ మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మూవీ మన తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి, అలాగే ఫాలో కొట్టండి.